నమస్కారం. సభా సరస్వతి నమస్కారం. ఈరోజు సరస్వతి ఈ గుణాలు మనందరికి వచ్చేసిందా, అందంగా చక్కగా ఆకర్షణీయంగా చాణక్యాన్ని వాగ్దేవి సంయుక్త బాల చాణక్య వినర్సి మనము టైటిల్ని దానికి సహాయ సహకారాలు అందించిన ఆర్గనైజేషన్ బీబీఎన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు శ్రీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు పవన్, సెక్రటరీగా పనిచేస్తున్నాం ఈసీటీ ఆపరేషన్ కి క్యాప్టెన్స్ అందరినీ కూడా స్వాగతం. ముఖ్యంగా అన్ని టీంల మార్కెటింగ్ ఇష్టంలో ప్రతి ఇంట్లో కూడా సహాయ సహకారం అందించిన బీబీఎన్ చాణక్య పేరెంట్స్ ఎంతో సహాయ సహకారం అందించి లాస్ట్ ఇయర్ 2023 లో కానీ 2024 లో కానీ ఈ యొక్క కార్యక్రమం జరగడానికి సహాయ సహకరించిన చిన్నారులు ఇంత చక్కగా ఒక్కొక్క అమ్మవారు వాళ్ళ యొక్క వాక్ చాతుర్యం అంతా పాపకు వచ్చేసింది. క్లాస్ లో రిటర్న్ అయ్యేప్పుడు పర్మిషన్ అడుగుతుంది, క్లాస్ లో బయటికి వెళ్ళేప్పుడు పర్మిషన్ అడుగుతుంది. అదే కాక టీచర్ గారు ఒక మాట అన్నారు, ఈ పాపకైతే నేను నా క్యాలిగ్రఫీ 4 లెవెల్స్ తిరిగి చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంఐ బాగా ఎన్సైక్లోపీడియా అంత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మైండ్ లో, ప్రతిదీ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది ఎప్పుడో కూడా. నిజంగా ఇలా తల్లిదండ్రులకి ఈ పాప ఒక ఇదే. ఈరోజు మనకి శ్లోక క్లాసెస్ లో బాల చాణక్య టైటిల్ విన్నర్ శ్రీనిధి ఈరోజు మనకి శ్లోకాల గురించి ఏమేమి నేర్చుకుందో తన ఒక్కసారి తన టాలెంట్ ని మనకు చూపిస్తుంది. శుభోదయం అందరికీ. నా పేరు శ్రీనిధి. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ పేరు హిరణ్మయ, నా నాన్న పేరు మురళీ కృష్ణ, మా చెల్లి పేరు ధనశ్రీ. నాకు ఇష్టమైనవి ఏంటంటే రాయడం, చదవడం. నేను మీకు హనుమాన్ చాలీస చెప్పబోతున్నాను. జై హనుమాన్ జ్ఞాన సాగర, జై కపీసతి లోకం జాగర, రామదూత అగ్నిత బలధామ, అంజని పుత్ర పవనసుత నామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కేసరి, కృష్ణ వదన విరాజ సవేశ, కానన కుండల కుంచిత కేశ, ఆల్వజ్ర విరాజే గాన కుండలి నీవో సారే, శంకర సువర కేసరి నందన తేజ ప్రతాప, మహాదేవ వదన విద్యాన గుణేరు చార, రామ కథ కరిగే కో ఆదర, ప్రభు చరిత్ర సున్మీ కో రసియ, రామ లక్ష్మణ సీతా మనమసియ, సూక్ష్మ రూప తెచ్చి హే దిఖావ, వికట రూప ధరి లంక జరావ, భీమ రూప రసన సంవరే, రామచంద్ర వికాస్ के सवारे. थैंक यू.
కీర్తి. మన దగ్గర శ్లోక కాంటెస్ట్ 2023లో నేర్చుకుని పెద్ద బాల శిక్షలో ఉన్న కాలమానాన్ని భగవద్గీతను అవపోసన చేసుకున్న మాస్టర్ సాత్విక్ గురించి ఒక మాట చెప్పాలండి. చాణక్యుడు బాల చాణక్య అనే దాని టైటిల్కి కరెక్ట్గా సెట్ అయ్యాడు. అపర మేధావి, ఏది పట్టుకున్నా నిమిషాల మీద కంప్లీట్ చేయగలిగిన శక్తి ఉన్నవాడు. కౌటిల్యుడు అర్థశాస్త్రం రాశాడు, తను ఫ్యూచర్లో తప్పకుండా ఒక గ్రంథాన్ని రాయగలడు. అటువంటి శక్తి ఉన్న బాల మేధావి. ఆ మేధావి ఇప్పుడు మనకి శ్లోకాన్ని, స్తోత్రాన్ని, తను నేర్చుకున్న విద్యని ఒకసారి ప్రదర్శించబోతున్నారు. ఆనందించండి. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ విద్యానంద సాత్విక్. మా నాన్నగారి పేరు దుర్గా ప్రసాద్, మా అమ్మ పేరు జ్యోతి. నేను ఇప్పుడు భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని పాడబోతున్నాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అథ పంచదశోऽధ్యాయః పురుషోత్తమయోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రబాలాః. అధశ్చ మూలాన్యనుసంతతాని
विमुक्ताः सुखदुःखसञ्ज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यः जगत् न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहैत्वैतानि संयाति वायुर्गन्धानि वासयात् श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्छाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यं वेदान्तकृद्वेदविदेव चाहम् उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघा एतदुक्त्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम 15ोऽध्यायः।
టాపిక్ చెప్పినట్లో నేను చూసాను మనకి పువ్వు కాదు చక్కని ఉత్సాహంతో నిర్మించే గురుకుల వ్యవస్థల్లో నేర్చుకున్న విద్యాభ్యాసన బీబీఎన్ చాణక్య ఆర్గనైజర్ శ్రీ వివేశ్వర్ గారు వచ్చి బీబీఎన్ చాణక్య గురించి మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను వివేశ్వర్. ఈ వివేక్ అనే సంస్థ, ఈ వివేక్ చాణక్య అనే ఒక ఈ ఆర్గనైజేషన్ లో ఒక చిన్న సంస్థ అండి. ఈ చాణక్య అనేది ఏంటి అంటే మూడు ఏజ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి మనం 5 to 18 years వాళ్ళకి మన సాంప్రదాయానికి సంబంధించిన నేర్పించడం, అండ్ తర్వాత 18 నుంచి 30-40 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కెరియర్ గైడెన్స్ కానివ్వండి, తర్వాత జాబ్స్ రిలేటెడ్ గా ఏమైనా కౌన్సిలింగ్స్ అట్లాంటివి అవసరం ఉంటే ఆ ఆపర్చునిటీస్ కల్పించడం. దాని తర్వాత 40 ఉన్న వాళ్ళు చాలా మంది బిజినెస్ లోకి వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఈ ఉద్దేశంతో వివిఎన్ అనే సంస్థ ఈ చాణక్య అనేది సపరేట్ గా ప్లాన్ చేశాయి. సో ఈ చాణక్యలో ఈ ఫస్ట్ మన లాస్ట్ ఇది వచ్చేసి థర్డ్ ఈవెంట్. లాస్ట్ నాకు ప్రతి ఈవెంట్ కి వందేవి స్కూల్ ఆఫ్ వందేవి విజ్ఞాన్ కేంద్ర స్కూల్ అంటే మేము ఇంకా సపోర్ట్ చేస్తున్నాము. సో ఇందులో శ్లోకాలు నేర్పించడం కానివ్వండి, వీళ్ళ ద్వారా మనకు నెక్స్ట్ ఇంకా కొంతమంది మోటివేట్ చేయడానికి ఈ వాగ్దేవి స్కూల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా మేము ఫ్యూచర్ లో ఏంటి అని అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కెరియర్ గైడెన్స్ అని చెప్పి, సో 10th క్లాస్ అయిపోయిన పిల్లలకి ఇంటర్మీడియట్ లో ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఇంటర్మీడియట్ అయిపోతున్న వాళ్ళకి డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్ లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పి కెరియర్ గైడెన్స్ రిలేటెడ్ గా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఇంకొక 6 months లో ఉండొచ్చు. సో థ్యాంక్ యూ అండి. మెయిన్లీ వాగ్దేవి స్కూల్ వాళ్ళకి ఇప్పుడు మేము ఇలా ఈవెంట్ చేద్దాం, ప్రోగ్రామ్ చేద్దాం అని మేడం ఇప్పుడు కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మనకు థర్డ్ ఈవెంట్ కంటిన్యూ చేస్తే థ్యాంక్ యూ సార్. ఈ రోజే కాక లాస్ట్ వీక్ కూడా మనం చక్కగా చిన్న చిన్నారులతో అత్యద్భుతంగా బీబీఎన్ మీటింగ్ లో మనము ఈ యొక్క బాల చాణక్య టైటిల్ కైవసం చేస్తున్న చిన్నారులు ఎందరినో చూసాము. దీనికి మనకి స్పాన్సర్ గా వచ్చిన వారు ఎస్బిఎన్ నరసింహారావు. ఆయన ఒక యాక్టివిటీ చేయబోతున్నాము అని చెప్పగానే మేము తప్పకుండా పిల్లలకి ఈ గిఫ్ట్స్, ఈ సర్టిఫికెట్స్ ప్రతి దానికి కూడా ఆయనే స్పాన్సర్ గా మన స్పాన్సర్ గారు నరసింహారావు గారు స్కూల్ ఆఫ్ ఈరోజు మన జిల్లా కళాభాగాన్ని ప్రోత్సహిస్తూ ఎంతో అభివృద్ధిగా వస్తున్నారు. మరియు ఈ వాక్ అనేది ఈ సంవత్సరం మంచి విద్యాభ్యాసం అలాగే మంచి శాస్త్రీయ కళలు నేను ప్రోత్సహిస్తూ మనకి ఒక స్ట్రెస్ ఇలాంటి వేరే విజ్ఞానం ఇలాంటి ఈ మేనేజ్మెంట్ చిన్న ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రయత్నం చేస్తాం. మంచి సంతోషం. ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని మా తరఫున ఇప్పుడు నాకు తెలిసిన మా ప్రోత్సాహం
సార్ సార్ లో మనకి సీటింగ్ హెడ్ టేబుల్ దాన్ని మనకి తెచ్చుకున్నాము. ఇప్పుడు మనకి విక్రమ గారి సెక్రటరీ గారు అసిస్టెంట్ క్యాప్టెన్ శ్రీనివాస్ గారు వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తారు. అందరికీ నమస్కారం అండి. బీబీఎన్ అంటే ఇందాక చెప్తున్నారు. సో బీబీఎన్ ఏంటంటే తమలో జాబ్స్ చేస్తున్న బిజినెస్ చేద్దామన్న ఉద్దేశంతో బిజినెస్ చేస్తున్న వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఇందాక అలాగే వాళ్ళలో ఉన్న స్కిల్స్ అలాగే వాళ్ళని బిల్డ్ చేసి అంటే మెంటర్ కావాల్సి వస్తుంది లైఫ్ లో. సో మంచి మెంటర్ దొరకడం చాలా కష్టం. ఆల్మోస్ట్ అందరూ కూడా అంటే సంవత్సరంలో పెరిగిన 1000 నుంచి 12 మంది 5-6 సంవత్సరాలుగా జరుగుతుంది. అందరూ కూడా మినిమం 20 years ఎక్స్పీరియన్స్ తో ఉండడం ఫీల్డ్స్ లో మనకు కాబట్టి ఎవరైనా ఇప్పుడు లోపల కనుక పిల్లలు ఎవరైతే ఉన్నారో లోపల కనుక వచ్చినట్టు కాలేజీలో వచ్చినట్టు మంచిగా ప్రూవ్ అయ్యి అతి త్వరలో మనం మేము నేర్చుకున్న మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళకి వచ్చేస్తున్నారు. అంటే పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూస్ కి ఫేస్ చేయాలనుకున్నా వాళ్ళకి ఆ ధైర్యం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అలాగే ఇందాక ఇండియన్ గా చెప్పినట్టుగా ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ వదిలిపెట్టకుండా మేడం చాలా కృషి చేస్తున్నారు. ఆవిడ వాట్సాప్ ముందుగా అన్ని కూడా వాళ్ళు నేర్చుకుంటూ అట్ ది సేమ్ టైం వాళ్ళు చేసుకుంటూ చాలా మంది ఉన్నారు. మేధావులు ఆయన ఇండియన్ నరసింహరావు ఆయన జమ్మూ పర్సన్ ఆయన అన్నింటినీ కూడా ఆయన ముందుంటారు. అలాగే అలా ప్రతి ఒక్కరి పేరు పేరుగా చెప్పాలనుకుంటే ఎవ్రీవన్ ఈస్ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళకి ప్రతి చోట కాంటాక్ట్స్ అనేది చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అందరికీ కూడా. సో నాకు ఫలానాది కావాలి అంటే ఒక ఎన్సైక్లోపీడియా అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా. మనకి ఏది కావాలన్నా డిక్షనరీ ఏది కావాలన్నా ఇమీడియట్ గా మనకి అందుబాటులో వస్తుంది. సో ఇలా ఉందండి. సో శర్మ గారు, విమాన్ గారు, ముగ్గురు గారు, చాణక్య టీం ఎవరు వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందరు పేరెంట్స్ కి చిన్న అందరినీ కూడా ఎంత బాగా చేస్తారంటే మనం సో మెస్మరైజింగ్ బాగుంది అందరికీ కూడా. సో అలాగే పేరెంట్స్ కి ముందు ధన్యవాదాలు. వాళ్ళు లేకపోతే అర్థంగా సో కాబట్టి పేరు పేరు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఇంకా నేను నాకు నేను తల్లి గురించి అక్షర చిన్నారు స్టూడెంట్. తను బాల్యం నుంచి కూడా తన రికార్డింగ్స్ పెట్టాను. అత్యద్భుతంగా గీతా పరివారం వాళ్ళు 4 లెవెల్స్ పాస్ అయిపోయింది. అన్నమాచారికి చాలా చక్కగా మన శ్లోక టైం కాంటెస్ట్ లో బాగా చాణక్య టైం వెళ్ళాలంటుంది. వాళ్ళ తల్లి ఆరాటపడి శారద ఎందుకంటే ఆ పాపని ఎంత శ్రద్ధగా పెంచి ఆ ఒక పిల్లల్లో ఇంత పట్టుదల ఉంటుందా, ఒక పిల్లల్ని ఇంత ధైర్యం ఉంటుందా, ఒక పిల్లలకి ఇంత శక్తి ఉంటుందా అనేది నేర్చుకోవాలంటే అక్షరాలు చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ పాప చిన్నదైనా నేను నా కోసం ఇది నేను నా గురించి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చక్కగా నిన్న పంపించింది. మాకు నేర్చుకుంటారు మొత్తం మన క్లాస్ లో నేర్చుకున్న ప్రతిదీ కూడా రికార్డ్ చేసి మనకి పంపించింది. వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అందరికీ కూడా ఇస్తాము. తల్లిని మించిన దైవం లేదని ఈ రోజు
వాళ్ళ సంతోషానికి అవధులు లేవు, హద్దులు లేవు. ఎక్కడో మంచం మీద నా పాప మంచిగా నిజంగా బీబీఏ చాణక్య అభివృద్ధి వాగ్దేవి స్కూల్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంది. మన తాతగారి ఆశయం నెరవేరి చాలా సంతోషం. మా బాబా షేర్ చేస్తాం. ఈ రోజు ఇప్పుడు మనకి కీర్తి ఒక పాట. పాప కీర్తి చక్కని మనకి ఇప్పటి వరకు అమ్మవారి మీద గణేష్ మీద పాట పాడింది. ఇప్పుడు తను శ్లోకాలు చెప్పబోతుంది. నమస్కారం. నేను కూడా అలాగే చెప్తాను, కానీ నేను కొంచెం స్పీడ్ ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయః పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ పూర్వోత్తమస్య అశ్వత్థామావ్రయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్ అదస్త్వం సదా యస్మిన్ గతాని సంతి తమేవ చాప్యం పురుషం ప్రవర్తే వితః బ్రహ్మే సుతమీ నిర్వాణమోహాయ సత్వదోష అధ్యాత్మ నిత్యాత్మ వినివృత్తకా విముక్తా సుఖదుఃఖసౌందై గచ్చన్త్య మూఢా పరమం వ్యయం తదసే సూర్యో న శశాంకో ప్రభావ యత్కర్మణి తత్తా పరమం మమ జీవలోకే జీవసనాతన మనఃస్థాని క్రియాణి వ్యగుధిష్ఠాని దర్శని శరీరయదవాని యజ్ఞాభ్యుక్తాని శ్రుః కవివర్తాని సంజ్ఞాతి వాయుర్గంధాని వాసై శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసఘ్రాణమేవ చ విషయానుపసేవతే పశ్యతి పశ్యతి జ్ఞానచక్షుషః యతంతోయోభినశ్చేన పశ్యత్యాత్మన్యవస్థితః యతః నయనం పశ్యత్యచేతసః యదాదిత్యగతం తేజో సంతేజో హిమామకం గామాశ్యజభూతాని భారయామ్యజసా నిచోషతి సర్వా సోమో సాత్మకః వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేశిదః పాణసమాయుక్తః వచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం విధిసన్నివిష్టం వేద్యో వేదాంగవిధిమో పురుషౌ లోకే క్షణిజాక్షి ఉచ్యతే ఉత్తమ పురుషస్య యో మామేవమసమ్మూఢ జానాతి పూర్వోత్తమం సర్వభావేన భారత
ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం ఏతద్యస్య భారతం ఓం తత్సత్ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు మహావిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమప్రాప్తి పంచదశ చిన్నారులందరూ కూడా నిజంగా బాలచాడు క్యాంపెయిన్ ప్రతి వాళ్ళలోనే ఒక కన్నెంట్ ఈ రోజు ఒక కూచిపూడి నృత్యాన్ని చూడము మనకి రాముల వారికి బాలరాముల ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి రాముని యొక్క నామంలోనే సర్వ జనులు కూడా అందించారు. రాముని వారి గుణగణాలని వర్ణించడానికి శ్రీమతి కళ్యాణరావు గారు మన భుజమూలి నాట్య వారి శిష్యురాలు తపస్య 4 అవార్డు విన్నర్. చిన్నగా కనిపిస్తోంది. మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది గురువుల గురించి. చిన్నగా దేవుడు అన్నారు, గురువులు ఎలా కష్టపడతారంటే తన శిష్యుడు తనని మించిన వాడవాలి అనే భావంతోనే గురువులు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు తన పెయింటింగ్స్లోని ఉన్న ఇన్ని యొక్క జయాపజయంలో ఉన్న మెడగోళను పిల్లలకి నేర్పించి ఎంతో చరితార్థయ్యేళ్ళు కృషి చేస్తూ ఉంటారు. అటువంటి చక్కనైన గురువు యొక్క శిష్యురాలు తపస్య ఇంత చిన్న వయసులోనే త్యాగరాజు గారి సభలోని ఆంధ్ర మహిళా సభలో ప్రతి కార్యక్రమంలోని పాల్గొంటూ 4 అవార్డ్స్ తెలుసుకొని ఈరోజు పలుకే బంగారం అనే కూర్చుకున్నట్టు 40 మంది స్టూడెంట్స్ లో టీచర్ పాఠశాలకి సెలెక్ట్ చేసిన చిన్న పిల్లల్లో ఉన్న మనకి చిన్నగానే కనిపిస్తూ ఉంటాయి, కానీ టీచర్ అంతమంది స్టూడెంట్స్ లో మరొకసారి గట్టిగా థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్నారి చెప్పగా ఒక మాట చెప్పుకోవాలి. అతి చిన్న వయసులో 2020లో ధర్మదేవం చేసింది. అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద రాణి మనసు బాగా ఈ చిన్నారి అంబాసిడర్ గా ఉండిపోయింది. ఆ రోజుల్లో స్పెషల్ సర్టిఫికేట్ ఇచ్చారు స్కూల్ కి. ఏంటంటే చిన్న పిల్లలు, ఏషియాలోనే చిన్న పిల్లలు అతి చిన్న వయసులో తన 2 డైలాగ్స్ కూడా చెప్పింది. అతి చిన్న వయసు ఇంత పర్ఫార్మెన్స్ చేయగలిగిన యంగెస్ట్ ఆఫ్ ఏషియా ఒక సర్టిఫికేట్ ఈ రోజు తను మన కోసం ఈ రోజు ఈ పాప వశిష్ట బ్రాంచ్ క్యాప్టెన్ బీవీఆర్ వశిష్ట బ్రాంచ్ క్యాప్టెన్ అడవి శ్రీనివాస్ గారు తను శ్లోకాచర్ స్వామి మాస్టర్ నోరు తిరగ ఎవరు పనగలేని ఒక చెప్పబోతున్నాడు. దీనిని ఆస్వాదించి ఆనందించి బ్లస్ చేయవలసింది. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ విద్యానగర్ సాధ్వి. నేను పంచభాషా మహాభారత
పాల్గొని సోమవారం బసవేశ్వర గీతంలో రచించాడు. చూపించారు. ఇప్పుడు చిన్నారి శ్రీనిధి రామన్ చిన్న పాట అందరూ ఎప్పుడెప్పుడా సైడ్ ప్రధాన '23లో కండక్ట్ చేసిన 70 మందిలో మొదట బహుమతిని పొందిన వ్యక్తి మాస్టర్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరు ఒకసారి వచ్చి, ఎందుకంటే ఇంతటి కృషికి బాబు యొక్క వీక్షించడానికి నేర్చుకోవడానికి తల్లిదండ్రుల యొక్క ఉత్సాహమే కారణంగా ఉంది. అటువంటి తల్లిదండ్రులు కూడా వచ్చి ఒక్కసారి బాబుతో అందరూ గట్టిగా అంటే ఇది చిన్న
మన కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని శ్రీనిధి చిన్న శ్రీనిధి వారి తల్లిదండ్రులతో వచ్చి టైటిల్ బాల చాణక్య 2024 టైటిల్ తల్లిదండ్రులు కూడా మెంబర్స్ వీళ్ళందరూ చిన్నాలు కూడా ఒకే మేధావి నిజంగా వారి తల్లిదండ్రులు మీకు దొరికినట్టే ఆ పాపతో నెక్స్ట్ అభిజ్ఞ ఉండవి వారి తండ్రి గారైన అడవి గారు వెనుక ఆహ్వానిస్తున్నాను. చిన్నారి రాణి రుద్రమదేవి వాగ్దేవీశ్వరుడు యొక్క అతి చిన్న ఇంటర్నేషనల్ మన్నన పొందిన చిన్నారికి ఈ చిన్నారికి థ్యాంక్ యూ సార్తో పాటు చాణక్య విఘ్నేశ్వర గారిని చాణక్య విఘ్నేశ్వరులు కూడా సార్తో పాటు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత విన్నర్ శ్రీ విక్రమ్ గారి చాలా చక్కగా అద్భుతంగా శాస్త్రం దగ్గర నుంచి ప్రతి సహాయం కూడా నేర్చుకుంటుంది. చదివింది మంచి వీడియోలు చేశారు. శ్రీనివాస్ గారిని వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఆగ్రహం ప్రతిభ పండగతో ఉంది. నైపుణ్యానికి వాక్చాతుర్యానికి పెట్టింది పేరు చిన్నారి తన్మయ్. ఇప్పుడు అక్షరం తను రాలేదు కానీ తన చాణక్యాసి అవార్డుని అందుకోవాల్సిందిగా మనమే తనకి ఇచ్చే పరిస్థితిలో చాణక్య వీడు వచ్చి సార్ చేతుల మీదుగా ఎంఈఆర్ గారి చేతుల మీదుగా చాణక్య వింగ్ వచ్చి చిన్నారి నిజంగా చెప్పట్లేదు నాకు ఒక రావాలి చేసింది చిన్నారి. మిస్ కీర్తి సంపద జ్ఞానమే చిన్నారికి చిన్నారి సమస్య ఈ చిన్నారి మంచి నేను కూడా అందించాలి పిల్లలు ఈ యొక్క ఈ పిల్లలందరూ కూడా సార్థక నామధేయమే. ఎందుకంటే వీళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ నిజంగానే ఉంది, అది సాగి ఉంది, అది రేపొద్దున మనకి మహావృక్షమై కలిగిస్తుంది. తర్వాత మనకి చిన్నారులందరూ ఇద్దరు ముగ్గురు వైజాగ్ లో ఉన్నారు, కొంతమంది వేరే ఊర్లో ఉన్నారు. వారి యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి, మనం తర్వాత వారికి అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పిల్లలందరికీ సార్ తీసుకొచ్చి పెట్టడానికి వారి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాను.
వారి పిల్లలకి ఇవ్వడానికి books తీసుకొచ్చారు. ఆ యొక్క books ని పిల్లలందరికీ వారి చేతుల మీదుగా పంపిస్తారు. చిన్నారులందరూ ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కరి తర్వాత వారి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి వారి పెద్దల్ని తాతగారైన పెద్దల్ని తల్లిదండ్రులు మనకి అవార్డ్స్ తో పాటు పుస్తకాలు చిన్నారులందరి కోసం తీసుకొచ్చి వారిని సంతోషపరుస్తున్నందుకు సారికి మరొకసారి ఏబిఎన్ చాణక్య అభివృద్ధి తరఫున వారిని కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నెక్స్ట్ చిన్నారి కీర్తి. వారి కుటుంబ పెద్దల్ని కుటుంబ సభ్యుల్ని అందరినీ ప్రేరేపించి ఆహ్వానిస్తూ మాస్టర్ సాత్విక్ వారి పెద్దల్ని పేరెంట్స్ కూడా ఆహ్వానిస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ విజేత అభిజ్ఞ ఆమె ఆ బాబా డాక్టర్ శివకుమార్ కొద్రా గారి అమ్మాయి ఈ రోజు వస్తామన్నారు కానీ ఇంకో రాలేకపోయారు. వారిని వారి బహుమతిని చాణక్య అభిజ్ఞ అందుకోవాల్సిందిగా డాక్టర్ శివకుమార్ చాణక్య అభిజ్ఞ అభిజ్ఞ అందుకోవాల్సిందిగా డాక్టర్ శివకుమార్ అన్నది మెమెంటో కూడా అందజేయవలసిందిగా హెడ్మై గారు పాప 7th క్లాస్ చదువుకోండి కానీ అత్యంతమైన పాండిత్యం కలిగిందని చెప్పచ్చు. ఎందుకంటే పాండిత్యంలో కొంతమందికి, గాతంలో కొంతమందికి, నాట్యంలో కొంతమందికి, జ్ఞానంలో కొంతమందికి తెలివితేటలు పిల్లలు. పాండిత్యం అనేది ఎలా వస్తుందంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు అపర మేధావులు. చెప్పిన ఈ రోజు మిస్ అయిపోయినప్పటికీ ఆ బాబా యొక్క రికార్డింగ్స్ మీకు తప్పకుండా ఈ కొట్టకి అందరూ చాణక్య దీన్ని అంతా కూడా ఒక్కసారి యమానంద్ గారు, ఉపేశ్వర్ గారు, ఏమైనా థ్యాంక్స్ అండి. ముందుగా మనకి ఈ కార్యక్రమానికి చాణక్య అభివృద్ధి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన చాణక్య ప్రోగ్రామ్ చెప్పగానే స్పాన్సర్ గా మేము ఉంటాము అని మనకి వచ్చి అన్ని విధాలా సపోర్ట్ చేసిన శ్రీ నరసింహారావు గారి BBN ఆర్గనైజేషన్ మనకి చాలా సహాయ సహకారాలు అందించిన ప్రెసిడెంట్ శ్రీ కే, తర్వాత వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కార్పొరేషన్ టీం కృతజ్ఞతలు, ముఖ్యంగా కెప్టెన్ గా వ్యవహరిస్తూ కృతజ్ఞతలు.
మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా ఈ బాల చాణక్య కాలేజ్ ఇంత విజయవంతం కావడానికి కారణమైన పేరెంట్స్ అందరికీ కూడా, పెద్దవారికి కూడా, వచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, చిన్నారులందరికీ కూడా ఇంకా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడం లాగా ఈ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ దేశమేగిన ఎందుకాలిడినా ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవమును. ధన్యవాదములు.